నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. శీతాకాలం అయినా కానీ వర్షాకాలం అయినా కానీ అసలు మామూలు నీళ్లు తాగను, చల్లటి నీళ్లు చిల్డ్ వాటరే తాగుతారు మీరు. ఎందుకు అసలు? అంటే ఎలా అలవాటైంది అసలు? ఎందుకు వేసవికాలం అంటే ఓకే, శీతాకాలం వర్షాకాలం కూడా అంత చిల్లు వాటర్ ఎలా తాగుతారు సార్? ఎప్పుడైనా మరి ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పటి నుంచి అట్లా చల్లటి నీళ్లు తాగడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. బిగినింగ్లో ఏం ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, కొంత వయసు వచ్చేటప్పటికి ఆ ఫ్రిడ్జ్లు రావడం, ఫ్రిడ్జ్ కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి చల్లటి నీళ్ళు తాగడం, ఆ చల్లటి నీళ్ళు అదే అలవాటు అయిపోయింది. ఎప్పుడు తాగినా కానీ చల్లటి నీళ్ళే తాగాలి. అదొకటే వ్యసనం అయిపోయింది దాదాపుగా నాకు. ఎందుకనే ఒక డబ్బా ఎప్పుడు నా పక్కనే ఉంటుంది, వాటిలో 12 గంటలు చల్లగా ఉంటుంది దాంట్లో. అది కూడా చల్లదనంలో ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. గడ్డగట్టేంత చల్లదనం ఉంటే కానీ నాకు తాగినట్టుగా ఉండదు. నాకు ఒకవేళ జ్వరం వచ్చినా, లేకపోతే గొంతు పోయినా, గొంతుకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, దగ్గు వచ్చినా, పడిసం వచ్చినా, డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఒక 2 రోజులు కోల్డ్ వాటర్ తాగే మానేయండి జేపీ గారు, కాస్త గోరువెచ్చని నీళ్ళు అవి తాగండి అంటే ఓకే డాక్టర్ గారు, సరే డాక్టర్ గారు అలాగే అంటాను. యువతలకు వచ్చి మళ్ళీ మామూలే, అయ్యో గోరువెచ్చని నీళ్ళు నా వల్ల ఎక్కడవుతుంది, కాదు గోరువెచ్చని తాగుతా. మామూలు మోస్తరు చల్లగా ఉన్నాయి తాగండి అన్నా కూడా దాహంతో అలాగే తాగలేనమ్మా, కష్టం. ఎట్లా అలవాటు అయిపోయింది అంతే. ఒక్కొక్క శరీరానికి అట్లా అలవాటు అయిపోయింది. నేను గమ్మత్ ఏంటంటే, నువ్వు నవ్వుతావు. ఇప్పుడు ఒక 2 రోజులు టోటల్గా కరెంటు ఫెయిల్యూర్ అయిపోయి ఫ్రిడ్జ్లు పనిచేయక మామూలు నీళ్ళు తాగాల్సి వచ్చిందమ్మా. వెంటనే 3వ రోజు గొంతు పోయింది నాకు. అయ్యో, చిల్లు వాటర్ తాకపోతే గొంతు పోద్ది నాకు. అది మరి అంతే కదా, మనం ఏ రకంగా అలవాటు చేస్తే ఆ రకంగా తయారవుతుంది. అంతే కదా, రకరకాలు. కొంతమంది మరి ఆ బెంగాల్లోనూ వాళ్ళు స్వీట్లు, మార్వాడీలు కూడా స్వీట్లు తెగ తింటుంటారు, తింటూనే ఉంటారంట. మరి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం షుగర్లు వస్తాయి, వచ్చేవాళ్ళకి వస్తాయి అనుకో, తర్వాత సంగతి. అట్లాగే అలవాట్లు అంతే, చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు. రాయలసీమలో మరి పని చేసేవాళ్ళు, కాయ కష్టం చేసేవాళ్ళు జొన్న రొట్టె, గొడ్డుగారం వేసుకొని తింటారమ్మా. అట్లాగే పచ్చిమిరకాయలు, ఒట్టి పచ్చిమిరకాయలు, దాంట్లో ఇంకేమి చింతపండు అవి ఏమి ఉండవు. అవి బాగా నలిచేసి కొట్టేసి ఆ బండ మీద కొట్టేసి ఆ పచ్చిమిరకాయలు తొక్కు అది వేసుకొని తింటారమ్మా. వాళ్ళకి ఏ గ్యాస్ ట్రబుల్ దగ్గర చేరుతుంది, ఏమి చేరవే. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి 5 గంటల నుంచి పొలాల్లో ఉంటారు, నెగలు ఆడుతుంటారు, చెమట్లు కారుతూ ఉంటాయి వాళ్ళకి. ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కేవలం అలవాటు అంతే. అలవాటు ఒక చోట. మనం ఏదైనా 1 పూట 2 పూటల జొన్న రొట్టె తిన్నామనుకో ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది, కడుపులో ఏదో బాధగా ఉంటుంది. మరి జొన్న రొట్టెతోనే బతికేవాళ్ళు ఉన్నారు. అలవాటు అంతే. అట్లాగే ఆ చిల్డ్ వాటర్ లేకపోతే నాకు నడవదు అంతే. నాన్నగారిని చూశారు, నాన్నగారిదే మంచితనం, మంచి అలవాట్లు కొన్ని మీరు అలవర్చుకున్నారు. ఉండి లేక అలవాటై కావాలని అలవర్చుకోవడం కాదు, అలవాటైంది. పని మీ బ్లడ్లోనే ఉందనుకుందాం. అలాగే మీకు వచ్చి రాని జీతంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే ఈ రోజున అవన్నీ తీర్చేసుకుని, ఎవరికి రుణం లేకుండా చేసేసుకుని ఒక కంఫర్టబుల్ లైఫ్ని చూస్తున్నారు. మీ 70 సంవత్సరాల్లో ఈ లైఫ్ ఏమనిపిస్తుంది? ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు? ఇంకేమీ కావాలనిపించట్లేదు. ఎంత సింపుల్గా కావాలనిపించట్లేదు ఎంత చెప్పినా కానీ. అంటే మామూలుగా ఆర్టిస్ట్గా ఒకటి ఏంటంటే, ఆల్రెడీ సీరియస్ వేషాలు చేశాను, తర్వాత ఏమో కామెడీ వేషాలు చేస్తున్నాను. కామెడీ వేషాలు కూడా ప్రజలు అంగీకరించారు, అందరూ లైక్ చేస్తున్నారు కనుక డైరెక్టర్లు కూడా ఇస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు. ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందనే ఒక కోరిక ఉంది నాకు. అందుకే చాలామంది డైరెక్టర్లు కూడా చెప్తున్నాను, సెంటిమెంటల్ క్యారెక్టర్స్, తాతలో తండ్రులో ఇమోషనల్ క్యారెక్టర్స్, ప్రేక్షకుల కంట్లో నీళ్లు తెప్పించగలిగే క్యారెక్టర్స్ చేయాలనే ఒక కోరిక నాకు ఒక ఆర్టిస్ట్గా. అట్లాగే ఇంకా మామూలుగా మనిషిగా ఏమిటంటే, ఇంకా నేను ఎంతో కొంత ఎవరికో కాస్త ఇంకా నా బిడ్డలకి ఏదో నేను చేయాలి, ఎవరికి చేయాలనే లేదు. ఎవరికైనా కాస్త కోస్తో హెల్ప్ చేయగలనా, ఎంతైనా సహాయం చేయగలనా, ఆ సహాయం చేయడానికి నాకు కాస్త శక్తి తండ్రి అని నా పరమేశ్వరుని ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఫైనల్గా ఆల్రెడీ మన శాస్త్ర ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం రాసేసే పెట్టి ఉంటాడు, బ్రహ్మ రాసేసే, లిఖితం రాసేసే ఉంటాడు. పలానాప్పుడు పలానా టైంలో పలానాప్పుడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం అనేది కూడా రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారు లేచేటప్పటికి అరే పోయాడే అనుకునేటట్లుగా అనుగ్రహించు స్వామి అని కూడా ఆయనకి దండం పెట్టుకుంటాను. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, మంచం మీద పడుకొని నలుగురు వాళ్ళ చేత సేవలు చేయించుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా. వాళ్ళు నిజంగానే ఇష్టంగానే చేయొచ్చు, కానీ
ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. బెనర్జీ గారు నా వల్ల ఎవరికో ఒకళ్ళకి కాస్త కూస్తో సహాయం జరుగుతూనే ఉండాలి నాకు శక్తి ఉన్నంత వరకు. అలాగే నేను ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు, ఎలా వచ్చానో అలాగే అనేది బెనర్జీ గారు ఫాదరు. అలాగే రాత్రి పడుకుని పొద్దున తలుపు కొట్టేటప్పటికి అసలు తీయడానికి కూడా చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన, రాఘవయ్య గారు. ఆయన అలాగే పోయారు పాపం. ఆయన మాకు పూసల గారికి బాగా మంచి స్నేహితుడు ఆయన, వస్తుండేవాళ్ళు. అంత వయసు ఉన్నా కానీ మంచి ఎనర్జెటిక్గా, ఒక పన్ను చాలా ఉత్సాహంగా బాగా ఉండేవారు ఆయన. మెట్లు ఆయన ఎక్కేవారట, ఒక పన్ను కూడా లేదని చెప్తున్నారు మొన్న. మేమే సిగ్గుపడుతుండేవాళ్ళం, అబ్బా మాకు మోకాళ్ళ నొప్పులు అవే అని చెప్పేసి. మాకంటే ఎక్కువ వయసు ఉన్న ఆయన చాలా సరదాగా జోబియల్గా చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు, తిరిగేవాళ్ళు. ఇన్నేళ్ల లైఫ్లో ఎప్పుడన్నా మీ మనసు బాధ పెట్టుకుని కన్నీరు పెట్టుకునే సందర్భం ఏమన్నా ఉందండి మీకు? ఎప్పుడైనా బాధపడ్డారా? బాధలనే లేకుండా ఎట్లా ఉంటాయి, పడుతూనే ఉంటాం కదా. కాకపోతే ఒకటేంటంటే ఆ బాధను అలా మింగేసుకొని వెంటనే ఆ పక్కకి తీసేసుకోవడం అనేది మా నాన్నగారు చెప్పారు. అందుకని వాటి వరకు బీపీలు ఏమి రాలే. వస్తుంటాయి కష్టాలు, వస్తుంటాయి. లేని వాళ్ళు ఎవరుంటారో అందరికీ వస్తుంటాయి బాగా కష్టాలు. నా చెల్లెలు చనిపోవడం, ఇట్లా కొన్ని అనమాట, తల్లిదండ్రులు చనిపోవడాలు, ఇట్లా కొన్ని ఇబ్బందులు అయినాయి అన్నమాట. ఏదో ఒకటో రెండో మూడో ఉన్నాయి, కానీ దానివల్ల నేను భయపడి నేను కన్నీళ్ళు పెట్టుకొని వేదన అనుభవించేంత కాదు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవరికి దుఃఖం కలిగినా కానీ స్పందిస్తుంది మనసు వెంటనే, అయ్యో పాపం అనేది అనిపిస్తుంది. అదే అదృష్టం ఏమని అనుకుంటాను నేను. ఆ అయ్యో పాపం అని ఉండగలగడం అనేది ఒక అదృష్టం. ఆ మనసు ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి, అంతేగాని ఇక అంతకంటే ఇది చేశానే, అది చేశానే, ఇది పొరపాటు చేశానేమో, అది చేశానేమో, ఇది అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు ఏ రోజు కలగల. ఎందుకంటే నాకు తెలిసి నేనేమీ చేయలేదు, ఎవరికి ఇబ్బందులు కలిగించలేదు. ఒకవేళ ఇబ్బంది కలుగుతుందేమో అని అనుకుంటే నేనే దూరం వెళ్ళిపోతాను. అది అంటే 30 సంవత్సరాలు పైబడి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి కానీ, ఉన్న వాళ్ళకి కానీ, ఇప్పుడిప్పుడే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ మీ నుంచి ఒక చిన్న సలహానండి, అడ్వైజ్ అనండి, ఏం చెప్తారు? సలహాలు చెప్పగలిగే స్థితి ఏముంది, కానీ సిన్సియర్గా ఉండండి. మీ వృత్తి పట్ల సిన్సియర్గా ఉండండి. వృత్తి పట్ల ఎదగడం అనేది ఒక అదృష్టం కొద్దీ రావచ్చు, భగవంతుడి దయ వల్ల రావచ్చు. కానీ ఎదిగినందువల్ల ఆ తర్వాత కింద బాటమని మర్చిపోకండి. మనకు ఏదైతే ప్రారంభం ఉందో ఆ ప్రారంభాన్ని మర్చిపోకండి. బట్ సిన్సియర్గా ఉండండి. మీ వృత్తి పట్ల సిన్సియర్గా ఉండండి. పలానా దాంట్లో వాడు చేశాడు, పలానా దాంట్లో వీడు చేశాడు, పలానా దాంట్లో వాడు అట్లా చేశాడు, నేను ఇలా చేస్తున్నాను. అహంభావం పెంచుకోకండి, అహం వద్దు. ఆ ఇగో అనేది మన చాలామంది ఆర్టిస్టులకి వస్తుంది. అది వద్దు, దయచేసి అయ్యో వద్దు. ఆ సిన్సియారిటీ ఉండనివ్వండి మనసులో. ఆ సిన్సియారిటీ, వృత్తి పట్ల ఒక అంకిత భావం కావాలి. ఏం చేయాలి, ఇంకా ఏదో చేయాలి అని ఒక తపన. ఇవాళకి నేనేం ఫీల్ అవుతానంటే, నటనలో ఈ ఎల్కేజీలో యూకేజీలో ఉన్నాననే ఫీల్ అవుతాను. నేను ఎదగలేదు, నేను ఏదో గ్రాడ్యుయేట్ అయ్యాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను అనుకుంటే నా సమాప్తం అనమాట. అది కాదు, ఇంకా అక్కడే ఉన్నాను. ఎందుకంటే అనంతం ఇది, ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నటన అనేది ఒక మహాసముద్రం. ఎన్నో నేర్చుకోవచ్చు. మనం కొత్త వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. నా చిన్నప్పుడు నాటకాలు, బాగుండే నాటకాలు చూసేవాడిని, బాగోని నాటకాలు చూసేవాడిని. ఎందుకంటే వాటి వల్ల మనం ఎలా చేయకూడదు, ఎలా నిల్చోకూడదు అని నేర్చుకోవచ్చు. మనం ఏ రకంగా చెప్తే అసహ్యంగా ఉంటుంది అనేది కూడా నేర్చుకుంటే ఆ రకంగా మనం చెయ్యం కనుక అన్నీ చేసేవాడు అనమాట. వృత్తి పట్ల మీరు నటీనటులుగా రానిద్దామని వచ్చారు కనుక దాని మీద ఒక అంకిత భావం ఉంచండి. ఆ అంకిత భావంతో చేసుకుంటూ వెళ్ళిపోండి. అహం విడనాడండి. అహం రానివ్వద్దు, అసలు దగ్గరికి రానివ్వద్దు. హ్యాపీగా ఉంటారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చాలా సంతోషంగా ఉందండి నిజంగా. మిమ్మల్ని ఈ కుర్చీలో ఇంత డిస్కంఫర్ట్ ఇస్తేనే క్షమించాలి, ఏమి అనుకోవద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే. ఇంతసేపు మాకు ఎంత ఓపిక్గా, చాలా అడిగిన వాటికి చాలా చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. కాకపోతే ఏంటంటే షూటింగ్లో రోజు ఈగలతో బాధపడేవాళ్ళం. ఇక్కడ కూడా ఒక ఈగ నన్ను బాధపడడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇక్కడ
ఇక్కడ ఒకటే ఇక. అక్కడ ఆ లొకేషన్ లో ఇక్కడ ఒకటే ఒకటేనా ఇక్కడ ఒకటే సార్. ఒకటే తిరుగుతుంది, వదలట్లేదు. మొత్తానికి అదే వరిగెత్తుకు వచ్చినట్టుంది ఆ సెట్ లో అదే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.